ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 20. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి కనానుకు వెళ్ళుటకు బయలుదేరినప్పుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1లో దేవుడు 7 శత్రు జనాంగములు ఆ దేశమందు నివసించుచుండిరని మోషే ద్వారా వారికి తెలియచేసెను. దానికి 450 ఏళ్లకు పూర్వమే అబ్రహామునకు అతని సంతానమునకు ఆ దేశమునిచ్చెదనని దేవుడు వాగ్దానం చేసి ఉండెను. దేవుడు ఆ వాగ్దానమును మరవలేదు. దేవునికి ఎన్నడూనూ మరుపురాదు. ఆయన తాను చెప్పినదంతటినీ జ్ఞాపకం ఉంచుకొని దాన్ని నెరవేర్చును. తాను చేసిన వాగ్దానములను నెరవేర్చును. అయితే తన ప్రజలు ఆ స్వాస్థ్యం పొందుటకు వారిని ఆయన అనేక శతాబ్దములు తర్ఫీదు చేయవలసి ఉండెను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయమందు కనానులో నివసించు 7 జనాంగములకు కూడా ఆ దేశము నుండి పూర్తిగా తొలగించి వేయబడుదురని దేవుడు వారితో చెప్పెను. మరియు దేవుడు వారితో ఒప్పందం కానీ నిబంధన కానీ చేసుకొనకూడదని ఇశ్రాయేలీయులతో చెప్పెను. వారి కుమార్తెలను మీరు వివాహం చేసుకొనకూడదు, మీ కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదు. వారి విగ్రహములను దేవతా స్తంభములను పడగొట్టవలెను. దేవుడు ఇంత తేటగా వారితో చెప్పినను వారు ఆయనకు సంపూర్తిగా విధేయులు కాలేదు. ఇదే వారి మొదటి పతనము. ఎన్ని మార్లు దేవునికి విధేయులుగా ఉండవలనని మనము ప్రయత్నించినను సంపూర్ణ విధేయతను చూపలేకపోవచ్చున్నాము. బహుశా మనము విధేయత చూపకుండుట కొన్ని విషయములలోనే కావచ్చును. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 21 దీనిని చూపుచున్నది. ఈ మనుషులు ఇప్పుడు మనకు దాసులై ఉన్నారు. కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను వారిని ఉపయోగించుదుము. ఈ విధముగా సాతాను స్థలమును ఆక్రమింపగలిగెను. అటు తర్వాత వివాహముల విషయంలో పొరపాట్లు వచ్చెను. అటు పిమ్మట దేవుని ప్రజలు విగ్రహ పూజ సహితం ప్రారంభించిరి. కనానుకు వచ్చిరి గాని ఆ దేశమును అనుభవింపజాలలేకపోయిరి. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.